అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాకి సంబంధించి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రాజెక్టులు, అదేవిధంగా వివిధ రకాల పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నారు, గతంలో ఏ విధంగా అమలు జరిగేవి అనేటటువంటి అంశాల మీద సమీక్ష చేయడానికి నేను కర్నూలుకి రావటం జరిగింది. సమీక్ష ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మన యొక్క దేశాన్ని విశ్వగురువుగా చూపాలి అనేటటువంటి ఒక సంకల్పంతో వారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే సారథ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉంచాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారు కార్యాచరణ తీసుకున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి, ముఖ్యంగా ఇక్కడ కర్నూలు, ఆదోని పట్టణాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి పురోగతి, ఏ విధంగా అక్కడ నీటి వనరులకు సంబంధించినటువంటి వినియోగం కానీ, ప్రజలకు కావాల్సినటువంటి ఆ నీటి వనరుల వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే పరిశ్రమలకి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ఎమ్మిగనూరులో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కుకి సంబంధించినటువంటి అడుగులు ఏ విధంగా పడుతున్నాయని కలెక్టర్ గారు వివరించడం జరిగింది. డ్రోన్స్కి సంబంధించి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కర్నూలు జిల్లాలో నుంచి డ్రోన్ హబ్గా ఇక్కడి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఉండబోతుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా సమీక్షకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుంది, అసెట్ క్రియేషన్ క్వాలిటేటివ్గా జరుగుతుందా లేదా, దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటనేటటువంటి అంశాన్ని లోతుగా దాని మీద మేము చేయటం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ పట్టణాల్లో అమృత్ ఏ విధంగా అయితే అమృత్ స్కీమ్ ద్వారా త్రాగునీరు అవసరాలు తీర్చేటటువంటి పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దాని పురోగతితో పాటు జల్ జీవన్ మిషన్ గ్రామాల్లో ప్రతి ఒక్క గృహానికి కూడా సురక్షిత త్రాగునీరుకి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రజలకి ఆ నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని తీసుకోవటం జరిగింది. అలాగే ఏదైతే ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వము ఏదైతే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏ విధంగా ప్రజలకి ఆదుకోవటానికి బియ్యాన్ని ఏ విధంగా ఇస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము నాన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇస్తున్నటువంటి బెనిఫిషరీస్కి సంబంధించి ఏ విధంగా అందుతుంది ఆ యొక్క లబ్ధిదారులకి సక్రమంగా అనేటటువంటిది. పిఎం సూర్యఘర్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ప్రతి ఒక్క కుటుంబము కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలాగా ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క స్కీమ్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ స్కీమ్కి సంబంధించిన పురోగతి ఏ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ వారు మెప్మా అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకోవటం ద్వారా వేగంగా సూర్యఘర్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ని వేగవంతం చేయటం, దాని యొక్క లబ్ధి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో దాదాపు ఒక కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్స్కి అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్స్కి మ్యాక్సిమంగా 78,000 రూపాయలు సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ పోను ఎస్సీ ఎస్టీ సోదరులకి సంబంధించి సోదరిమణులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి పెట్టుబడి దాదాపు 1,80,000 2 లక్షల వరకు 3 కిలోవాట్స్కి సంబంధించి ఆ ఇన్స్టలేషన్కి అవుతున్నటువంటి ఆ వ్యయము సబ్సిడీ 78,000 పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏ విధంగా సహాయం చేయాలి అనేటటువంటి దాన్ని సమీక్ష జరిగింది. ఈ సమీక్ష మొక్కుబడిగా కాకుండా రాబోయే 3 నెలల్లో ఇప్పుడు సమీక్ష చేసినటువంటి అంశాలు ఏ అంశాలు మా దృష్టికి వచ్చినాయో ఈ అంశాలకి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఉంటుంది. అలాగే 3 నెలల తర్వాత మళ్ళీ చేసేటటువంటి సమీక్షలో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం ఎంత దాల్చింది, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందనేటటువంటి అంశాన్ని కూడా పునఃసమీక్ష చేసుకోవటం,
ఇవాళ సమీక్ష జరగని మిగతా అంశాలకి సంబంధించిన అంశాల్లో సమీక్ష చేయటం, నెక్స్ట్ సమీక్షలో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటటువంటి అంశంలో పూర్తిగా ఒక మంచి వాతావరణంలో ఈ సమీక్ష జరిగింది. కర్నూలు ఇక్కడ వికసిత భారత్ కావాలంటే స్వర్ణాంధ్ర కావాలి, స్వర్ణాంధ్ర కావాలంటే వికసిత కర్నూలు కావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది అనేటటువంటి భావాన్ని వ్యక్తపరచడం ద్వారా సమ్మిళిత వృద్ధి కర్నూలులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ యొక్క స్వర్ణాంధ్రలో మమేకమయ్యి వికసిత భారత్లో వారి యొక్క భాగస్వామ్యం ఉండేటటువంటి విధంగా కార్యాచరణ భవిష్యత్తు ఉండాలనేటటువంటి విధంగా ఈ సమీక్ష జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.